నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలంటూ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీకణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారానికి 6వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెనెల గద్దర్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీకణేష్ చేపట్టిన దీక్ష పూర్తిగా న్యాయసమ్మతందని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. ఎప్పుడైతే కౌన్సిల్లో చర్చ వస్తుందో అక్కడ కూడా ప్రపోజల్ ఎవరైతే బీఆర్ఎస్ మిత్రులు పెడుతుండ్రో అక్కడ పెట్టమనండి, చర్చిద్దాం. పోయినసారి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఇప్పుడు జిహెచ్ఎంసీని ఎన్ని భాగాలుగా చేయాలనుకునేది విధానపరమైన నిర్ణయం. అలాంటప్పుడు సికింద్రాబాద్కు అన్యాయమే జరగదు. ఎందుకంటే హైదరాబాద్కున్న చరిత్ర సికింద్రాబాద్కున్నది. సికింద్రాబాద్ మధ్యన పంచాయతీ పెట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ మనం అందరం చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఇక్కడ 40 మంది పైచిలుకు కార్పొరేటర్లు ఇలా బీజేపీకి ఉన్నారు, 25 మంది 30 మంది పైచిలుకు ఈరోజు బీఆర్ఎస్ కూడా ఉన్నారు. కాబట్టి చట్టసభల్లో పెడదాం, కౌన్సిల్లో పెడదాం. రేపు అవసరమైతే బడ్జెట్ సెషన్లో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే దీన్ని అందరం కలిసి నిర్ణయించే తీసుకుందాం తప్పితే ఒక ఆయన పోయి సిరిసిల్లని తీసేస్తారు, ఒక ఆయన పోయి దాని పేరేంది సిద్దిపేటను తీసేస్తారు, ఇంకొక ఆయన గద్వాలను తీసేస్తారనే ఇవన్నీ పిచ్చివాగులు అనవసరం. సికింద్రాబాద్కు ఉండే ఐడెంటిటీ ఆ విధంగా గట్టిగా చప్పట్లు ముఖ్యమంత్రి మనం ఢిల్లీకి తీసుకున్నారంటే ఎంత జోష్ రావాలో మనం. సో ఇక్కడ ఉన్న ఎంపీ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయినాడు. సో పరిచయం ఉన్న వ్యక్తి, అందుకనే ఎక్కువగా చెప్పకుండా మీకు తెలిసిన విషయమే. బ్రిటిష్ హయాం నుంచి కంటోన్మెంట్ ప్రాంతం భారతదేశంలో ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ కంటోన్మెంట్కు గుండెకాయ. సో ఈరోజు కంటోన్మెంట్కి సంబంధించిన అంశంలో నిధులు కానీ కంటోన్మెంట్కి సంబంధించిన పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడం, డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉండడం వల్ల ఇలా సమస్య ఏమవుతుందంటే ఇక్కడ ట్యాక్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సెస్ కంటే కూడా డబుల్ కేంద్ర ప్రభుత్వ ట్యాక్సెస్ ఉండడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఉన్న ప్రజలకు స్థానిక ప్రభుత్వం కూడా చేయలేని అంశాలు కొన్ని వస్తున్నాయి. సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే అభివృద్ధి పథకాల విషయంలో ఈరోజు కంటోన్మెంట్ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇది బేసికల్గా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అవ్వడం వల్ల కూడా, ఎక్కువ ఎస్సీ బీసీలు ఉండడం వల్ల కూడా ఆ ప్రజలకు మేలు జరగకుండా ఉంటుంది. కాబట్టి మేము గీతారెడ్డి గారితో పాటు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంలోని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి దృష్టికి దీన్ని తీసుకుపోవడం ఒకటి. ఇది 27 మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్ మొన్న జిహెచ్ఎంసీలో మర్జ్ అయినాయి. వాటితో పాటు కంటోన్మెంట్ బోర్డు కూడా మర్జ్ అవుతుందని మేము భావించినాం. నేను కూడా జిహెచ్ఎంసీలో కౌన్సిల్ ఎక్స్ అఫిషియోగా ఉన్నా కాబట్టి రేపు 31వ తారీఖు జరగబోయే ఎక్స్ అఫిషియోగా మేము ఇది ప్రస్తావన తీసుకొస్తాం. జిహెచ్ఎంసీ మొత్తంగా కేంద్రానికి ఒక లేఖ రాయడం, ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారిని కూడా ఎంపీ గారిని కూడా కలిసి మీ అందరి ధైర్యంతో ఆయన యొక్క ఆత్మస్థైర్యం వెనకదనేటోళ్ళు ఎవరు లేరులే కానీ కొండంత బలం ఇచ్చినటువంటి రేవంత్ అన్న అండగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మరి కంటోన్మెంట్ ని మున్సిపాలిటీలకు కల్పాల్సిందనేటటువంటి నినాదం ఈ రోజు శాంతియుతంగా దీక్షల దాకా ఉంది. కానీ రేపు అగ్నిగుండం లెక్క మరి బీజేపీ యొక్క అహంకారాన్ని తగలబెట్టేటటువంటి దాని లెక్క కూడా మళ్ళీ చెప్తా ఉంటాం. సహనాన్ని దయచేసి పరీక్షించొద్దు. ఇచ్చిన మాటనే మనం అడుగుతున్నాం. మొదటిసారి కూడా అడుగుతలేం. దేశంలో 10 జాగాలలో చేసిరు, ఈడ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి బీజేపీ నేతలరా ఖబర్దార్. ఇక బీఆర్ఎస్ అంటవా వాడు ఏడుంటాడు పత్తా గత లేదు, పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసేటటువంటి పనులలోనే ఉన్నాడు. బీజేపీ ఏ పని చేస్తే దానికి అండగాగేటోడే తప్ప నిజంగా ప్రజల పక్షాన వచ్చి మరి ఈరోజు గణేష్ అన్న కొట్లాడిండు. పార్టీలకేం సంబంధమా? ఓ దండేసేసి మేము కూడా నిలబడతాం, మేము కూడా ఇదే కంటోన్మెంట్ ప్రజల కోసం ఉన్నామని బీఆర్ఎస్ వచ్చి మరి మద్దతు పలకాలి కదా. చిత్తశుద్ధి ఉన్నాడు అయితే మీ సమస్యల గురించి పార్టీ చేయడం పక్కకు పెట్టాలి. ప్రజల సమస్యల కంటే పెద్దది కాదు కదా.
అట్లాంటప్పుడు బీజేపీకి మద్దతుగా బీఆర్ఎస్ సైడ్ అయ్యండి. అట్లాంటప్పుడు ఇద్దరు పార్టీలో గుణపాఠం చెప్పేటటువంటి దిశగా మీరు చైతన్యమై ఈరోజు ప్రజాదరణతో ముందుకు పోతున్నటువంటి గణేశానికి మద్దతు ఇస్తూ ఇదే బీజేపీ మీద ఒత్తిడి చేద్దాం. మా వంతుగా కూడా మీడియా ఎక్కడ అవకాశం దొరికినా కూడా బీజేపీని ఎండగడుతూ మీ పక్షాన మేము నిలబడతాం తల్లి, మీకోసం మేము పోరాడతాం. మీ అందరి ఇంట్లో పెద్దల లెక్క రేవంత్ అన్న ముందుండి కొట్లాడుతా ఉన్నాడు. ఆయన వెనకాల సైన్యం లెక్క ఎంతకైనా సిద్ధంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి మీ పోరాటం ఫలిస్తుంది అనేటటువంటి నమ్మకంతో కంటోన్మెంట్ మున్సిపాలిటీలలో కలుస్తుంది. మీకు మీ యొక్క సంక్షేమాలు, మీకు మీ యొక్క అభివృద్ధి అన్ని కూడా ఆటంకం లేకుండా నిర్విరామంగా మరి ముందుకు సాగుతాయి. ఆ నమ్మకం నాకుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కిందనే కూర్చుందామా అప్పటి వరకు మీరు కూర్చోండి, మేము నిలబడతాం. గీతమ్మ ముందు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. మా అమ్మ గురించి మాట్లాడడం జరిగింది. మా అమ్మ గురించి చెప్పాను, నా జీవిత చరిత్ర గురించి చెప్పాను. రాజకీయ జీవితంలో వచ్చినప్పుడు మీకు చెప్పాను, జన్మనిచ్చిన తల్లి మా సుగుణం అయితే నాకు రాజకీయ జీవితం ఇచ్చిన మా గీతమ్మ. అందుకే నేను స్టేజ్ నుంచి దిగి కూడా వారి ఆశీర్వాదం తీసుకున్నాను. ఎవరైనా దయాకర్ అన్న కావచ్చు, దయాకర్ అన్న సతీమణి వదినమ్మ గారు కావచ్చు, రాజకీయంలో ఎవరో ఒకరు అండా దండ సపోర్ట్ లేకుంటే మాత్రం ఎదగడం మాట ఆషామాషి విషయం కాదు. నన్ను అమ్మ ఆనాటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 3 సార్లు నన్ను కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్లి నాకు స్టేట్ చైర్మన్ గురించి కూడా 2012లో అమ్మ 3 సార్లు తీసుకుపోవడం అంటే ముఖ్యమంత్రితో కూర్చోబెట్టడం ఆషామాషి. అమ్మ మనలాంటి సామాన్యులకు ఒక చిన్న గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఉన్న పోస్ట్ ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి 3 సార్లు కల్పించింది. చాలా మందితో మాట్లాడి ఆఖరికి నాకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తే ఎస్సీలకు నాతో అయినంత వారికి సేవలు అందించాను. అందుకే నేను ఎప్పుడు కూడా రాజకీయం చూసినా, నేను ఎంత ఎదిగినా కూడా నేను చాలాసార్లు అమ్మకంట నాకు కిतना भी ऊपर गए तो आपका बेटा है, दिल्ली का राजा भी माँ का बेटा है, कभी भी आपका बेटा. మరీ ముఖ్యంగా బాబు ప్లీజ్ చాలా విషయాలు చెప్పాలా. మా అమ్మని చూసాగానే నాకు ఎప్పుడు కూడా నాకు కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఏం విషయం అంటే మీరు కూడా మీ బిడ్డలకు కావచ్చు, మన సోదరులకు మిత్రులకు అందరికి ఏమంటారు, మంచి వాళ్ళతో తిరిగితే మంచి ఆలోచన వస్తుంది. ఈ చెడు నా కొడుకులతో తిరగకరా, నీ జీవితం ఖరాబ్ చేసుకోకరా అని అందరూ అంటారు. నా అదృష్టం ఏంటంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. చాలా మంది కూడా చాలా పొజిషన్ ఉంటే కొంచెం మందికి జనాలు గౌరవిస్తారు. పదవికి గౌరవించేది వేరుంటది, వ్యక్తికి గౌరవించేది వేరుంటది. అమ్మ గీతమ్మతో నేను చాలా సంవత్సరాలు ట్రావెల్ అయినా, ఎస్సీ ఎస్టీ సప్లైన్ గురించి కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తిరిగినప్పుడు కూడా అమ్మతో తిరిగినా. కాబట్టి అమ్మ గౌరవం, అమ్మ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆఫీసర్లు అమ్మ అంటే ఎంత గౌరవిస్తుంటే, ఎంత భయపడుతుంటే, అమ్మ ఏం చెప్పినా చేస్తుంటే. అమ్మ మేజర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మహిళలందరూ ధనవంతులు కావాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలనేసి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ బిజినెస్లు పెట్టడానికి పార్కులు పెడతారు కదా, లేఅవుట్ చేసినప్పుడు మహిళలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత